పేదవారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో వరం అందించారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గండి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల విలువైన ఉచిత వైద్యం ప్రజలకు అందుతుండగా ఈ సౌకర్యాన్ని 25 లక్షల వరకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో అనంతరం భీమవరం మండలం తాడేరు గ్రామంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించడంపై జరిగిన అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, సామాన్య పేద కుటుంబాల్లో ఎవరికైనా అనారోగ్యం సంభవిస్తే ఆయా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంటుందని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల నుంచి ఏకంగా 25 లక్షలకు పెంచడం జరిగిందని అన్నారు. జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. జిల్లాలో 30 ప్రైవేటు, 4 ఏరియా హాస్పిటళ్లు, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 34 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, మొత్తం 72 హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ గా నమోదయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీల సంఘం జిల్లా అధ్యక్షులు పెరిచెర్ల విజయ నరసింహరాజు, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమణి ఏడుకొండలు, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, ప్రోగ్రాం జిల్లా కోఆర్డినేటర్ కీర్తి, తోట భోగయ్య, నల్లం రాంబాబు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, చెల్లబోయిన సూర్యప్రకాష్, కోమటి రాంబాబు, కామన నాగేశ్వరరావు, కోడే యుగేందర్, నామన మహేష్, గంటా సుందర్ కుమార్, తండిగడ్ల ఎడ్వర్డ్, పెరిచెర్ల సత్యనారాయణ రాజు, కొప్పత్తి వీరరాఘవులు, పాలవెల్లి మంగ, అల్లూరి నాగవల్లి, రేవూరి గోగిరాజు, కొల్లి ప్రసాద్, కరిముల్ల భాష, ముద్దల కరుణ్ కుమార్, మాదిరెడ్డి శ్రీనివాస్, నూకల కనకరావు, కాకిలేటి బాసు, బండి శక్తీశ్వర సాంబమూర్తి, పెంటపాటి నానాజీ, చామాన సత్యబాబు, నామాన నాని, గణేష్, కొట్టి కుటుంబరావు, కొల్ల బాలకృష్ణ, ఆరిటి వీరస్వామి నాయుడు, చిగురుపాటి సందీప్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. సింగిల్ గా పోటీ చేస్తే అడ్రస్ ఉండడు. అసలు 175 కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఏదో గతంలో వచ్చిన 23 సీట్లు కాపాడుకోవాలి. ఆ 23 సీట్లు కాపాడుకోవాలంటే ఎంత మందిని కలుపుకుని వెళ్దామని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఏదో అందరం కలిస్తే కనుక 23 అన్నా మిగులుతాయని చెప్పి. ఇంకా మనందరికీ కూడా తెలుసు, చాలా మంది ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పార్టీ పెట్టాడు, ప్రశ్నిస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణాలు మాఫీ అనేది చెప్పి వాగ్దానం చేసి మాట తప్పినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అబద్ధాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం పరిగెత్తి ఒక మాట కూడా అంటే ఒక ప్రశ్న కూడా వేయడం. కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలన్నీ కూడా మాట తప్పకుండా నిలబెట్టుకుని అమలు చేస్తున్న దాంట్లో ఒక్క విషయాన్ని కూడా శభాష్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది బాగా నువ్వు చేసావు, ఇంకా బాగా ఇంకా చేస్తుంటే బాగుంటుంది అని ఏదో మా సలహా ఇచ్చుంటే కనుక ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన ఆయన మీద కొద్దిగా విశ్వాసం ఉండేది. అదే చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేసినా సరే చరిత్ర సృష్టించిన మా అందరూ కూడా ఆయనకి చంద్రబాబు నాయుడు కనపడుతున్నారు. అది విచిత్రం. చంద్రబాబు నాయుడే నువ్వు చేయలేదా? చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకునే, చంద్రబాబు నాయుడు గారే ఓ మనోహర్ తెలుసా, చంద్రబాబు నాయుడు గారే ఓ భగత్ సింగ్, చంద్రబాబు నాయుడు గారే ఒక అంబేద్కర్. చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అంతమంది కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రుజువది ప్రశ్నించడానికి పెట్టిన పార్టీని చేకివరం తీసేది, పూలే గారిని తీసేది, మదర్ తెరెసా గారిని తీసేది, భగత్ సింగ్ తీసేది, అంబేద్కర్ గారిని తీసేది వెనకాల. ఇప్పుడు వాళ్ళందరికీ వాళ్ళందరి తరఫున ఒక చంద్రబాబు నాయుడు గారు కూడా తిరిగి ముందు తిరుగుతూ ఎవరన్నా దీన్ని కొనలు ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన వ్యక్తి మీరు ఎవరన్నా ప్రశ్నిస్తే కనుక మిమ్మల్ని వైఎస్ఆర్సీపీకి ఓట్లు అంటాను అని జనసేన అంటాడు ఆయన. మీకు ఇష్టం లేకపోతే 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడుతోనే కలిసి వెళ్తాం, మీకు ఇష్టం లేకపోతే పొండి, ఎక్కడికి పొండి అంటున్నాడు, వైఎస్ఆర్సీపీలో పొండి అని డైరెక్ట్ గా చెప్తున్నాడు ఆయన. ఆలోచించండి, రండి. ఈ పవన్ కళ్యాణ్ చెప్పాడు వైఎస్ఆర్సీపీలోకి వచ్చేమన్నాడు. ఈ మహోన్నతులకు అందరూ ఫోటోలు కూడా తీసాడు. వాళ్ళ యొక్క పేరు చెప్తేనే కదా యువతంతా కూడా ఈ పవన్ కళ్యాణ్ ఆకర్షించింది. వాళ్ళందరూ తీసి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు చూసుకోమంటున్నాడు. మిమ్మల్ని ఇవాళ మీరు సిద్ధమంటున్నారా జన సైనికులారా? చంద్రబాబు నాయుడులో భగత్ సింగ్ చూస్తారా? చెప్పండి జన సైనికులారా. చంద్రబాబు నాయుడులో పూలే గారిని చూస్తారా? ఆలోచించండి జన సైనికులారా. చంద్రబాబు నాయుడు గారు మదర్ తెరెసా చూస్తారా? ఇలా మా అన్నయ్యని చంద్రబాబు నాయుడు చూసుకోమంటే మాకు ఏంటంటే కనుక
చూడలేము, మేము సహించలేము, ఇది భరించలేము అంటే కనుక మీరు వైఎస్ఆర్సీపీ కోవర్తులు అని చెప్పి మిమ్మల్ని అవమానిస్తుంటే ఇంకా అవమానాలు పడుతూ అక్కడ ఉంటారా? ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని చెప్పి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సేవ చేయాలనే ఆదర్శ భావంతో ఈ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ పేదరికం పోవాలని ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా ఆయన వెంట నడుస్తారని జన సైనికులందరినీ కూడా ప్రత్యేకంగా ఇంకెందుకు మిమ్మల్ని బొమ్మలు అక్కడ రండి, ఇక్కడ మేము ఆహ్వానిస్తున్నాం, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, రండి. మీరు అక్కడ అవమానాలు పడుతూ, అవమానాలు భరిస్తూ అక్కడ ఉండవలసిన అవసరం లేదు. మిమ్మల్ని హక్కును తీర్చుకోవడానికి, ఎందుకంటే మాకు పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. మాకు దివంగత రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాకు నేర్పిందే. మిమ్మల్ని కలుపుకుపోతాం, మీరు రండి, మీకు గౌరవిస్తాం. ఇక్కడ మీకు అవమానాలు ఎదుర్కొన్నారు, అక్కడ ఇంకా ఏమైనా భరిస్తారు అవమానాలు. మిమ్మల్ని ఆ వైపుగా తీర్చింది పైనుంచి జనసేన వైపు వెళ్ళడానికి మీకు ఎవరిని చూపించారు? చేరుగారిని చూపించారు, భగత్ సింగ్ ని చూపించారు, పూలే గారిని చూపించారు, వాళ్ళ తెలుసా గారిని చూపించారు. వాళ్ళు చూపించి మోసం చేసి మిమ్మల్ని అందరినీ ఆ వైపుగా తీసుకొచ్చి ఈ రోజున ఆ మహనీయులందరినీ కూడా చంద్రబాబు నాయుడులో చూసుకోమంటా ఉంటే ఇంతకన్నా దారుణం, దుర్మార్గం ఎక్కడైనా ఉన్నదా? ఒకసారి జన సైనికులందరూ కూడా ఎంత పెద్దవాళ్ళు ఉన్నాయి, చిన్న కార్యకర్తలు ఉన్నాయి, అందరూ